శ్రీశైలం మహాక్షేత్రంలో ఇదొక పర్యాటక కేంద్రం. అలనాటి సంస్కృతి సాంప్రదాయాలను ఈ తరానికి తెలిపే సమాహారం. అదే శ్రీశైలం సమీకృతాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. ఆధ్యాత్మికతతో మల్లికార్జునుడి సేవకు వచ్చే భక్తులకు విజ్ఞానాన్ని పంచుతున్న ఈ కళా సమ్మేళనంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. శ్రీశైలం క్షేత్రం ఒక ఆధ్యాత్మిక మహాక్షేత్రం. ఈ శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఎన్నో సందర్శనా స్థలాలు ఉన్నాయి. అందులో ఒకటి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. శ్రీశైలంకు కిలోమీటర్ దూరంలో ఉన్న చెంచులక్ష్మి మ్యూజియం ఒక కళాత్మక స్వరూపం. అంతరించిపోతున్న చెంచుజాతి ఆనాటి స్థితిగతులను తెలిపే సమూహాల హారం. ఈ వస్తు ప్రదర్శనశాలలో గిరిజన జీవన విధానం, వారి ఆయుధాలు మొదలైన వస్తువులతో పాటు కళాఖండాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల జీవనశైలి విభిన్నంగా ఉంటుంది. వారి సంస్కృతి సంప్రదాయాలు అబ్బురపరుస్తుంటాయి. అలాంటి వారసత్వాన్ని నేటి తరాలకు అందించేందుకు ప్రభుత్వాలు మ్యూజియాలు ఏర్పాటు చేస్తుంటాయి. అలాంటిదే నంద్యాల జిల్లా శ్రీశైలంలో చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంలో గిరిజనుల జీవిత శైలిని అందంగా చిత్రీకరణలతో నిర్మించారు. ఇందులో పలు జాతులు వినియోగించిన పనిముట్లు, ఆయుధాలు, ఇతర వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. గిరిజన జీవితం అనేది పురాతన కాలంలో విభిన్నంగా ఉండేది. నాగరికతకు దూరంగా ఉన్న వారి సంప్రదాయాలందరినీ ఆకట్టుకుంటాయి. అలాంటి గిరిజన జాతుల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏ జాతి జీవన విధానం ఎలా ఉండేదో విడివిడిగా చిత్రాల రూపంలో మ్యూజియంలో ఏర్పాటు చేయబడి ఉంటుంది. చూసాము వాళ్ళు యూజ్ చేసే టూల్స్, బాణాలు కానీ, బోస్ కానీ, ఆరోస్ కానీ, వాళ్ళు చేసే బౌల్స్, వంట ఎలా చేస్తారు. మన ఇంట్లో ఇసిరాయలు ఉంటాయి, అవి వెనకటి నుంచి ఉన్నాయి. సో దాంట్లో పొయ్యిలు ఎలా పెడతారు, వాళ్ళు ఎలా పొలాలు దున్నేది, దాంట్లో టూల్స్ ఏమేమి యూజ్ చేసేది, గడ్డపార కానీ ఇట్లాంటివి. సో వాళ్ళు ఏంటంటే మనకి ప్రజెంట్ ఏదైతే ఉందో పాస్ట్ లో కూడా ఉండే, కానీ వాళ్ళు అదంతా వెళ్ళిపోయి మనం మళ్ళీ న్యూగా మనం వెళ్తున్నాం. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అన్నమాట. బెటర్ మనం ఇట్లాంటివి చూపెడితే మన పిల్లలకి ఇది వాళ్ళకి తెలిసి వస్తుంది మనం టెక్నికల్లీ ఎంత ఫార్వర్డ్ ఉన్నామో వెనకట. సో వెనకట ఏంటంటే అన్ని కులాలు కానీ, ట్రైబ్స్ కానీ ఎవరి పని వాళ్ళు చేసుకునేది. ఇందులో ప్రధానంగా ఆనాటి గిరిజనుల జీవనశైలి, వేట విధానాన్ని తెలిపే వస్తువులు, చిత్రాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహిళల నగలు, వస్త్రధారణ, అలంకరణలకు సంబంధించిన వస్తువులు ఆకట్టుకుంటాయి. ఒక్కో జాతికి ఒక్కో పద్ధతులుంటాయి. అలా వారు పూజించే దేవతలు, ఆ దేవతలకు చేసే పూజా విధానాలు ప్రతిబింబించేలా బొమ్మలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు గిరిజనులు వినియోగించే ఆహారం, అడవుల్లో వారు ఏర్పరచుకున్న నివాసాల రూపాలు ఈ మ్యూజియంలో చూడొచ్చు. వారు పండించే పంటలు, సంతలు, ఇలా ఆనాడు గిరిపుత్రుల పూర్తి జీవన శైలికి ఈ మ్యూజియం సమాహారం. ఇక చెంచు జాతుల్లో పలువురు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. వారి పోరాట వివరాల్ని కూడా ఫోటోలతో ఏర్పాటు చేశారు. ట్రైబల్ మ్యూజియం ఉంది. ఇక్కడ అన్ని ట్రైబల్స్ బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబల్స్ ఉన్నాయి. చెంచు ట్రైబల్స్, గోండ్ ట్రైబల్స్, ఇంకా అలంబాడేస్, అవన్నీ చాలా బాగున్నాయి. పాతకాలంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకున్నాము. ఏమేమి టూల్స్ యూజ్ చేసారో పాతకాలంలో అవన్నీ కూడా తెలుసుకున్నాం. చాలా డ్రమ్స్, చాలా టైప్ ఆఫ్ టైప్స్, ఇంకా జీవన విధానము, వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా నివసిస్తారు, వాళ్ళు ఏం పని చేస్తారు అక్కడ రాసి ఉన్నాయి చూడండి. ఇంకా వస్తువుల పేర్లు కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, బాగుంటది. దాదాపు 30 ఏళ్లుగా చెంచులక్ష్మి మ్యూజియం పర్యాటకులను ఆకర్షిస్తోంది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందటమే కాకుండా గిరిజనులకు కూడా ఉపాధిని కల్పిస్తోంది. ఇందులో పర్యాటకులకు గిరిజన సంస్కృతి సంప్రదాయాలు క్షుణ్ణంగా వివరించే విధంగా గైడ్లైన్ కూడా ఏర్పాటు చేశారు. విజ్ఞానం పంచటమే కాదు, భవిష్యత్ తరాల గిరిజన సంప్రదాయాలు వివరించేలా మ్యూజియం ఏర్పాటు చేయటంపై